శ్రీరామ జయం. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. అంతర్వేది తీర్థం. అంతర్వేదిలో వెలసిన ఆ దివ్య స్వరూపం లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రంలో రథోత్సవం. ఇది ఈనాటి విశేషం. అలాగే ఈనాటి మరి ఒక విశేషం భీష్మ ఏకాదశి. భారతం భీష్ముడి ఆధారం, రామాయణం రాముడి పాత్ర ఆధారం. తండ్రి మాట విన్నవారు ఎవరు అంటే మనం రాముడి పేరు స్మరిస్తూ ఉంటాం. తండ్రి మాట విన్నవారు, తండ్రికై జీవితాన్ని త్యాగం చేసిన వారు. పరశురాముడు కూడా తండ్రి మాట విన్నాడు. తల్లి శిరస్సు తొలగించి తిరిగి తండ్రి కోరికతో, తండ్రి అభ్యర్థనతో, తండ్రి అనుగ్రహంతో, తండ్రిని ఆశ్రయించి ఆ తల్లిని మళ్ళీ బ్రతికించుకోగలిగాడు పరశురాముడు. తండ్రి మాటకు సంబంధించిన ఒక పాత్ర. అలాగే మరి ఒక పాత్ర మనం గమనించినప్పుడు పురాణాలలో భీష్ముడు కూడా మనకు కానవస్తాడు. శంతనుడికి వివాహం జరగాలి, మత్స్యగంధితో వివాహం చేసుకునే నిర్ణయంతో ఉన్నాడు ఆ శంతనుడు. కానీ శంతనుడికి పూర్వమే గంగ వలన దేవవ్రతుడు అనే పేరుల కుమారుడు జన్మించి ఉన్నాడు. సంపూర్ణమైన కౌరవ సామ్రాజ్యానికి శంతనుని అనంతరం ఉత్తరాధికారి దేవవ్రతుడు, గాంగేయుడు, గంగ కుమారుడు. తండ్రి అభీష్టం తెలుసుకొని మత్స్యగంధితో తండ్రి వివాహం జరగాలి అంటే ఆ మత్స్యగంధి తండ్రి అయిన దాశరాజు కోరిక మేరకు నాకు రాజ్యాధికారం వద్దు అంటూ భీషణమైన ప్రతిజ్ఞ చేశాడు. నీకు వద్దు కానీ నీ కుమారుడు కూడా పొందవచ్చు కదా అనేటటువంటి దాశరాజు సందేహం మేరకు నేను వివాహమే చేసుకోను అంటూ భీషణమైన ప్రతిజ్ఞ చేసి భీష్ముడయ్యాడు ఈ దేవవ్రతుడు. తండ్రి కోరిక లేదిక్కడ, తండ్రి మనస్సు తెలుసుకొని తండ్రి ఆజ్ఞ లేదిక్కడ, తండ్రికి ఏది మనస్సులో సంకల్పంగా ఉన్నదో గ్రహించి ఆచరించిన వాడు కనుక భీష్ముడు రామునితో సమానంగా. శ్రీరామాయణం రామచంద్రమూర్తి ఆధారం, మహాభారతం భీష్ముడి ఆధారం. అలాంటి ఆ భీష్ముడు మాఘమాసంలో ఉత్తరాయణంలో రథసప్తమి అనంతరం ఇక సంపూర్ణంగా ఉత్తరాయణ పర్వకాలం సమీపించింది, ఉత్తరాయణ పుణ్యకాలం వ్యాపించింది అని తెలుసుకొని ఈ దేహాన్ని విడిచిపెట్టేటటువంటి సంకల్పం చేసి తన సన్నిధానానికి అంపశయమైన పరుండి ఉన్నాడు. ఆ క్షణంలో దేవవ్రతుడు భీష్ముడు తన సన్నిధానానికి ధర్మరాజును రప్పించుకొని ఆ ధర్మరాజుకు కృష్ణుని యొక్క మహాత్మ్యమును వివరించి విష్ణు సహస్రనామ స్తోత్రమును ధర్మరాజు వింటుండగా చేసి తదుపరి అష్టమి నాడు దేహాన్ని విడిచిపెట్టాడు. అష్టమి మొదలుగా అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి 5 రోజులు కూడా భీష్మ పంచక వ్రతం అనే వ్రతం పేరిట ప్రాచీనులు బియ్యమును వినియోగించి ఆ భీష్ముడికి ఉత్తమ లోకాలు కలగాలి అంటూ ఇదం తర్పయామి వర్మాణం, దేవవ్రత నామక వర్మాణం ఇదం తర్పయామి అంటూ 3 సార్లు సూర్యోదయం అనంతరం స్నానాదికాదులు చేసి భీష్మ తర్పణం విడిచేటటువంటి వారు 5 రోజులు కూడా. అష్టమి నాడు దేహత్యాగం చేసిన తదుపరి 5 రోజులు ఇలా కర్మ ఆచరణ ఉన్న కారణం చేత కొన్ని కులాలలో, ప్రాంతాలలో దేహత్యాగం చేసిన వారి కర్మ 5 రోజులే. ఉత్తర భారతదేశంలో మనం ఈ ఆచారాన్ని నేటికి గమనించవచ్చు. దక్షిణ భారతదేశంలో 10 రోజుల కర్మ ఎలా ఆచరిస్తారో ఉత్తర భారతదేశంలో 5 రోజుల కర్మ కూడా ఆచరించేటువంటి సంప్రదాయాలు పలు ప్రాంతాలలో నేటికి ఉన్నాయి. ఈ క్రమంలో భీష్మ త్యాగం, దేహత్యాగం అనంతరం వచ్చిన ఏకాదశి కనుక భీష్మ ప్రతిజ్ఞ చెల్లుబాటు అయింది. దేవవ్రతుడికి ఉత్తమ లోకాలు లభించాలి. ఈ క్రమంలో అష్టమి తర్వాత వచ్చే ఏకాదశికి భీష్మ ఏకాదశి అని ప్రాచీనులు నామకరణం చేశారు. భీషాస్మాద్వాతః పవతే భీషోదేతి సూర్య భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ. ఇవన్నీ కూడా మనకు ఉపనిషద్ వాక్యాలు. భీషణమైనటువంటి శక్తి కారణంగా వాయువు ప్రసరిస్తున్నది. భీషణమైనటువంటి దైవ సంకల్పం కారణంగా నీరు ప్రవహిస్తున్నది. భీషణమైన అతి తీవ్రమైన అనే సంకల్పంతో ఒక ప్రతిజ్ఞ చేశాడు
ఈ దేవవ్రతుడు. మనం కూడా మన జీవితాలలో సంకల్పాలను సాధించుకునే నిమిత్తమై స్థిర సంకల్పులం కావాలి, దీక్షా కంకణధారులం కావాలి, ప్రతిజ్ఞాబద్ధులం కావాలి. ఉద్యోగం శ్రద్ధతో చేద్దాం, కార్యక్రమాలు శ్రద్ధతో నిర్వహిద్దాం, ఇంటిని ఇల్లాలని పిల్లలను శ్రద్ధతో కాపాడుకుందాం. శ్రద్ధయా దేయం, ఏం చేసినా శ్రద్ధతో చేద్దాం అనే సంకల్పం స్వీకరించవలసిన రోజు భీష్మ ఏకాదశి. పవిత్రమైనటువంటి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవం అనంతరం నిర్వహించేటటువంటి రథోత్సవం తిలకిద్దాం. మన జీవితాలలో కూడా సంకల్పబద్ధులమై ఉందాం అనే ప్రతిజ్ఞ చేద్దాం. మరిన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు.